హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్డి ఛానల్. ఈ వీడియోలో మనం లూడో గేమ్ గురించి తెలుసుకోబోతున్నాము. లూడో గేమ్ అనేది చాలా పాపులరే, అది మీ అందరికీ తెలుసు. అండ్ చాలామంది కూడా లూడో అనేది ఆడుతూ ఉంటారు. మీ అందరికీ లూడో ఏ విధంగా ఆడాలి అండ్ నెక్స్ట్ లూడో అనేది ఎంత ఫేమస్ పూర్తిగా తెలుసు. కాకపోతే మనం ఈ వీడియోలో లూడో గేమ్ నుంచి మనం తెలుసుకోగలిగే 5 బిజినెస్ విషయాలు అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లూడో గేమ్లో ఉన్న కొన్ని స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో అవి మన రియల్ లైఫ్లో మనం ఏదైతే బిజినెస్ అనేది చేస్తూ ఉంటామో వాటికి కూడా అప్లై అవుతాయి. కాబట్టి ఆ స్ట్రాటజీస్ ఏంటి, మనం ఏ విధంగా అవి మన రియల్ లైఫ్లో పోల్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మీ అందరికీ లూడో అనేది ఏ విధంగా ఆడాలో తెలుసు అని అనుకుంటున్నాను. ఎందుకంటే లూడో గేమ్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బట్టి మనం గేమ్ అనేది ఆడతాము అండ్ గెలుస్తాము. కాబట్టి మీ ప్రతి ఒక్కరికి ఈ లూడో గేమ్లో ఉన్న రూల్స్ తెలిస్తేనే ఈ వీడియోలో నేను చెప్పే పాయింట్స్ అనేవి అర్థమవుతాయి. మీరు లూడో గేమ్ ఆడుతూ ఉంటే మీరు కూడా అప్పుడప్పుడు లూడో గేమ్లో విన్ అవుతూ ఉంటారు కదా. అలా మీరు కూడా లూడో గేమ్లో గెలిచినట్లయితే మీకు కొన్ని తెలిసే ఉంటాయి. అదేంటి అంటే మీ అపోనెంట్ ఎవరైతే ఉంటాడో అతను ఫస్టే 3 కాయిన్స్ దిగిపోయి గేమ్ అంతా వెంటనే చేస్తూ ఉంటాడు. కానీ మీ కాయిన్ అనేది ఎప్పటికీ 6 అనేది పడుతూ ఉండదు. ఎప్పుడో లేట్గా 6 అనేది పడిద్ది. అప్పుడు మీ యొక్క కాయిన్ అనేది దిగిద్ది. అప్పటికే మీ ఫ్రెండ్ యొక్క 3 కాయిన్స్ అనేవి కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఏదో ఒక ప్లేస్లో ఉంటాయన్నమాట. అలాంటి సిచ్యువేషన్ మీరు కనుక ఫేస్ చేసినట్లయితే ఇక్కడ మనం లూడో నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మన కాయిన్ అనేది లేట్గా 6 పడి దిగినా కూడా మనం ఓడిపోతామని గ్యారంటీ లేదు. అప్పుడప్పుడు మనం కూడా గెలుస్తూ ఉంటాము. సేమ్ లైఫ్లో కూడా అయితే మనం ఏదైనా బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నా, లేదంటే మనం సొంత బిజినెస్ అనేది చేస్తున్నప్పుడు ఆ బిజినెస్ని ఆల్రెడీ కొన్ని సంవత్సరాల ముందే చాలామంది స్టార్ట్ చేస్తూ ఉండుంటారు. అప్పుడు మనం వాళ్ళ యొక్క గైడ్లైన్స్ అనేవి తీసుకుని ఆ బిజినెస్ అనేది చేయడానికి ముందుకు వస్తాము. అలా మీరు కనుక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే ఆల్రెడీ చాలామంది చేసేసారు కాబట్టి మనం అది కాదు వేరే చూసుకుందామని అనుకోవక్కర్లేదు. ఎందుకంటే ఎవరు ఎంతమంది స్టార్ట్ చేసినా సరే మీరు లేట్గా స్టార్ట్ అయినా కూడా మీరు గెలిచే ఛాన్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. అది మీరు బిజినెస్లో యూజ్ చేసే టెక్నిక్స్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు లేట్గా స్టార్ట్ అయ్యాము, మనకి పెద్ద గ్రోత్ ఉండదు అని ఎప్పుడు అనుకోకూడదు. ఏ విధంగా లూడో గేమ్లో మీ కాయిన్ అనేది చాలా లేట్గా దిగుతుంది కానీ విన్ కూడా అవుతుంది. అదేవిధంగా మీ యొక్క బిజినెస్లో కానివ్వండి, మీ యొక్క లైఫ్లో మీరు ఏదైనా సరే లేట్గా స్టార్ట్ చేసినా సరే మీరు ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతారు. మీరు ఎక్కువగా కష్టపడితే కనుక ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేఎఫ్సి అనమాట. కేఎఫ్సి ఓనర్ అనేది తన 60sలో స్టార్ట్ చేశాడు. చాలా లేట్గా స్టార్ట్ చేసినా కూడా ఈ రోజుల్లో మనకి కేఎఫ్సి అనేది చాలా ఫేమస్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, మన కాంపిటీటర్స్ని మనం అంచనా అనేది వేయకూడదు. మనం లూడో గేమ్ ఆడుతున్నప్పుడు మన కాయిన్స్ అన్ని లూడో కింగ్ అయిపోతాయి కానీ సింగిల్ కాయినే మిగులుతుంది. కానీ మీ అపోనెంట్ ఎవరైతే ఉంటాడో అతనికి 2 లేదా 3 కాయిన్స్ మిగిలినప్పుడు మనమే ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు. అండ్ అదేవిధంగా ఎదుటి వ్యక్తి 3 కాయిన్లు ఉన్నాయి కదా, నాది 1 కాయినే కదా, ఖచ్చితంగా నేనే గెలుస్తా అని చెప్పి అతన్ని తక్కువ అంచనా అనేది మనం వేయకూడదు. ఎందుకంటే మీరు అట్లాంటి సిచ్యువేషన్ కనుక ఫేస్ చేసినట్లయితే మీ ఫ్రెండ్ కూడా గెలిచిన సందర్భాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇదే విధంగా కూడా మన లైఫ్లో చూసుకున్నట్లయితే ఓవర్ నైట్లో స్టార్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అండ్ అదేవిధంగా ఓవర్ నైట్లో రిచ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీ యొక్క బిజినెస్లో మీరు సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు మీ కింద వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. వాళ్ళు కూడా ఖచ్చితంగా కష్టపడితే మనంతవరకు పొజిషన్కి అయితే ఖచ్చితంగా వస్తారు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేరులే, మన యొక్క కాంపిటీటర్స్ని మనం పట్టించుకోకపోవడం ఇటువంటివి చేయకుండా మన కాంపిటీటర్స్ ఎవరు, మనం బిజినెస్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి ఈ విధమైన పాజిటివ్ థాట్తో ఉంటేనే మీరు బిజినెస్లో సక్సెస్ అనేది అవుతారు. నెక్స్ట్ మనం లూడో నుంచి నేర్చుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే, మనం లూడో కింగ్ ఆడుతూ ఉంటాము. మనం ఆడుతున్నప్పుడు ఏంటంటే మన ఫ్రెండ్ కూడా మన ఆపోజిట్ పర్సన్ ఒక పర్సన్ ఉంటాడు కదా, అతను ఏంటంటే 6 పడుతుంది, ఒక కాయిన్ వచ్చేస్తుంది. అండ్ అతనికి మళ్ళీ 6 పడుతుంది, ఒక కాయిన్ వస్తుంది. మనం వేస్తే 5 3 పడి మన కాయిన్ ఇంకా బాక్స్లో నుండి బయటికి రాదు. కానీ అతనికి ఏంటంటే 4 కాయిన్స్ బయటకు వచ్చేస్తాయి, మనకి మాత్రం 1 కాయిన్ కూడా బయటికి రాదు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకి పేషెన్స్ అనేది ఉండాలన్నమాట. అతనికి 4 కాయిన్స్ బయటకు వచ్చినాయి కదా, మనకి రాలేదు కదా, మనం ఓడిపోతామని అనుకోకూడదు. ఎందుకంటే అతను 4 కాయిన్స్ బయటకు వచ్చినా కూడా అతను హోమ్ టౌన్స్ అన్నీ తిరిగి మీ హోమ్ టౌన్కి రావాలి. అలా వచ్చినప్పుడు అతను ఏంటంటే సేఫ్ నుండి ఒక 2 or 3 స్టెప్స్ ముందుకు వెళ్ళినప్పుడు మీ హోమ్ టౌన్లో మీరు కనుక అప్పుడే 6 పడి కిందకి దిగితే అతన్ని మీరు చంపేయచ్చు. ఈ విధమైన సిచ్యువేషన్స్ కూడా మనం లూడోలో ఫేస్ చేసే ఉంటాము. కాబట్టి మీరు బిజినెస్లో అయినా లేదంటే లైఫ్లో అయినా సరే ఏదైనా ఒక గోల్ అనేది సాధించాలి అనుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా పేషెన్స్ అనేది ఉండాలి. అండ్ మనం మధ్యలో క్విట్ అనేది అవ్వకూడదు. అతని 4 కాయిన్స్ అనేవి బాక్స్లో నుండి బయటకు వచ్చేసినాయి కదా, మన ఇంకా బాక్స్లోనే ఉన్నాయి, ఇంకా మనం ఎప్పుడు వస్తాయని చెప్పి మధ్యలో మనం గేమ్ అనేది ఎలాగైతే లెఫ్ట్ అవ్వకుండా ఉంటామో సేమ్ అదేవిధంగా మన లైఫ్లో ఒక గోల్ అనేది సెట్ చేసుకున్నప్పుడు అది రీచ్ అయ్యేంత వరకు ట్రై చేస్తూ ఉండాలి. మధ్యలో ఎక్కడా కూడా మనం డిసప్పాయింట్ అయ్యి మనం దాన్ని క్విట్ అనేది చేయకూడదు. నెక్స్ట్ వన్ ఏంటి అంటే, లూడో కింగ్లో మనం డైస్ అనేది ఏ నెంబర్ అయితే పడుతుందో వేరే వాడికి మంచి నెంబర్లు పడుతున్నాయి కాబట్టి గెలుస్తున్నాడు, మనకు పడట్లేదు కాబట్టి ఓడిపోతున్నామని ఖచ్చితంగా అనుకోకూడదు. ఎందుకంటే లూడో గేమ్ అనేది స్ట్రాటజిక్గా ఆడతారు. ఇక్కడ లూడో గేమ్ని ఆడే
వాళ్ళని 2 టైప్స్లో డివైడ్ అనేది చేశాను. ఆ 2 టైప్స్ ఏంటి అంటే ఒకటి డిఫెన్సివ్, ఇంకోటి అఫెన్సివ్ అనమాట. ఇక్కడ మనం డిఫెన్సివ్ అంటే ఏంటి అంటే మనం ఎదుటి వ్యక్తి నుండి డిఫెన్స్ చేసుకోవడం మనల్ని మనం. అంటే వేరే పర్సన్ ఉంటాడు కదా, అతని కాయిన్స్ అనేవి ముందు ఉన్నప్పుడు అతని కాయిన్స్ ముందు మన కాయిన్స్ అనేది పెట్టకూడదు. ఈ విధమైన స్ట్రాటజీతో కొంతమంది ఆడతారు. ఇంకొంతమంది ఏ విధంగా ఆడతారంటే ముందున్న కాయిన్స్ని మనం దాటేసి త్వరగా వెళ్ళిపోవాలని చెప్పి ఈ విధంగా ఆడతారు. ఎవరైతే డిఫెన్సివ్గా ఆడి మన ఆపోజిట్ పర్సన్ యొక్క కాయిన్స్ అనేవి దాటకుండా వెనకాలే ఉంటూ ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో ఆ కాయిన్ని మనం చంపేస్తామో అప్పుడు మనం లూడో గేమ్ అనేది గెలవడానికి ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే డిఫెన్సివ్ మోడ్లో ఆడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ గెలుస్తూ ఉంటారు. ఇక్కడ సేమ్ మనకి బిజినెస్లో కూడా అంతే. మీరు బిజినెస్ అనేది చేసినప్పుడు డిఫెన్సివ్గా చేస్తున్నారా లేదంటే అఫెన్సివ్గా చేస్తున్నారా ఇది మీరు అబ్జర్వ్ అనేది చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేద్దామని చెప్పి కొంత మనీ అనేది ఆ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టినప్పుడు డిఫెన్సివ్గా పెట్టుకోవాలన్నమాట. డిఫెన్సివ్గా అంటే ఇన్ కేస్ మనం ఇన్ని లక్షలు పెట్టి ఆ బిజినెస్ అనేది పెడతాము. ఆ బిజినెస్ అనేది పెట్టిన తర్వాత మనకి లాభాలు రాకపోతే పరిస్థితి ఏంటి? మనం ఆ బిజినెస్ని వేరే వాళ్ళకి అమ్మేయచ్చా? అమ్మితే మనకి ఎంత నష్టం వస్తుంది? ఈ విధమైన పాయింట్స్ అనేవి మీరు కన్సిడర్ చేసుకుని డిఫెన్సివ్గా మీ యొక్క బిజినెస్ని చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు ఇన్ కేస్ ఏదైనా నష్టాలు వచ్చినా సరే మీరు ఏదైతే బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకున్నారో వాటిని మీకు కనుక నష్టాలు వస్తే వేరే వాళ్ళకి ఇచ్చేసేటట్టు చూసుకోవాలి. అప్పుడే మీకు కొంత అమౌంట్ అనేది మిగులుతుంది, లేకపోతే మీరు భారీగా నష్టపోతారు. కాబట్టి ఈ బిజినెస్ అనేది ఎంతో కొంత పెట్టేద్దాం, ఏం కాదులే, ఏం అవుతులే, రిస్క్ తీసుకుందాం అని చెప్పి ఇటువంటివి కనుక మీరు చేసినట్లయితే మీ యొక్క బిజినెస్లో లాసెస్ అనేది రావచ్చు. కాబట్టి మీరు లూడో గేమ్ నుంచి ఇది కూడా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ లూడో గేమ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ట్రస్ట్ అనమాట. అంటే నమ్మకం. మనం లూడో గేమ్ ఆడుతున్నప్పుడు అపోనెంట్ పర్సన్ అనేవాడు ఉంటాడు కదా, మనం ఆ కాయిన్స్ అనేవి అరేంజ్ అనేది చేస్తున్నప్పుడు అతడు మనల్ని చంపడలే అని చెప్పి నమ్మకంతో ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం గేమ్ అనేది చూసుకున్నట్లయితే 4 ఆడినా 6 ఆడినా లేదంటే 2 ఆడినా కూడా మనకి లూడో కింగ్ అనేవాడు మాత్రం ఒక్కడే ఉంటాడు. సేమ్ మీ లైఫ్లో కూడా అంతే. మీ లైఫ్లో కింగ్ అనేవాడు మీరే అనమాట. కాబట్టి ఈ కింగ్ అనేవాడు ఎవరిని ఎప్పుడు నమ్మకూడదు. మీరు బిజినెస్ చేసేటప్పుడు కూడా అంతే. ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు. మిమ్మల్ని మీరు నమ్ముకుని చేసుకోవాలి. అప్పుడే మీరు బిజినెస్లో చాలా గ్రోత్ అనేది చూస్తారు. ఇప్పటి వరకు నేను 5 పాయింట్స్ అనేవి తీసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే గేమ్లో వచ్చే సిచ్యువేషన్స్ అనమాట. బాగా లూడో ఆడేవాళ్ళు ఉంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పిన ఏవైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో అవన్నీ చూసే ఉంటారు. కాబట్టి ఈ లూడో గేమ్ నుంచి మనం ఈ 5 విషయాలు అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇవి మనం నేర్చుకుంటూ మన లైఫ్లో కూడా పాటించాలి. అప్పుడే మీ యొక్క లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ లూడో గేమ్ అనేది రీసెంట్గా చాలా ఫేమస్ అయ్యి చాలామంది ఆడుతూ ఉండడం వల్ల ఈ లూడో గేమ్లో ఉన్న ఈ యొక్క స్ట్రాటజీస్ని తీసుకుని ఈ వీడియో అనేది చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ SND ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.